హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు బిగ్ బాస్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. నేనైతే ఎపిసోడ్ చూసిన తర్వాత రివ్యూ వద్దామని ఈరోజు అయితే సెకండ్ డే రివ్యూ ఇస్తున్నాను. నాకైతే అంత డల్గా అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఎలాంటి ఈ నామినేషన్ ప్రాసెస్ ఏదైతే పెట్టాడో మళ్ళీ లాస్ట్లో నామినేషన్ అందరూ నామినేట్ అయ్యారని బిగ్ బాస్ అయితే చెప్పేశాడు. నామినేషన్ పెట్టడం ఎందుకు, నామినేషన్ లాస్ట్లో అలా చెప్పడం ఎందుకు ఏమైతే అర్థం కాలేదు. కానీ మనుషుల మీద మట్టి పోయించుకోవడం ఎందుకు, నామినేట్ అయితే మట్టి పోయించుకుంటూ సాయిరామ్ ఇదేంటో కానీ పిచ్చ ఇరిటేషన్ అయితే తెప్పిస్తుంది. అయితే మనమైతే స్టార్ట్ చేసుకుందాం ఎపిసోడ్ని. అదే నామినేషన్ ఏ ప్రాసెస్ ఎలా అయింది అయితే నేను చెప్పబోతున్నాను. ఎలా అంటే ఫస్ట్ అందరూ ఇది గౌరవ్ని టార్గెట్ చేస్తున్నట్టు అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకు అర్థం కావట్లేదు. తనకి ఇంగ్లీష్ రాదనో ఎందుకు తను ఒకలా వాళ్ళకి పోటీ అని టార్గెట్ చేస్తున్నారు అయితే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళందరూ అయితే టార్గెట్ చేస్తున్నారు, పుణ్యానికే టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ అందరూ అయితే ఈసారి నామినేషన్ ప్రాసెస్లో ఉన్నారు. లాస్ట్లో అయితే ఇమాన్యుల్కి అయితే ఇమ్యూనిటీ పవర్ కావాలా వద్దని ఓటేయమన్నారు. వీళ్ళందరూ అయితే ఇమ్యూనిటీ పవర్ ఉండాలని ఓటేశారు ఇమాన్యుల్కి. కానీ ఇన్ని వారాలుగా నామినేట్ అవ్వలేదు. ఈసారైనా నామినేట్ అవ్వాలని ఇమ్యూనిటీ పవర్ ఎందుకు ఇచ్చారో, ఏం గేమ్ ఆడుతున్నారో ఎవరికైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. రోజు బిగ్ బాస్ చూస్తుంటే బోర్ కొట్టేస్తుంది. ఇమాన్యుల్ అయితే ఇప్పుడు ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాలేదు. వస్తే ఎలా ఉంటుందో, ఈసారి వస్తే మాత్రం తనకైతే ఓట్స్ పడవనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి రాలేదు, ఓటు జనాలకైతే అలవాటు కాలేదు కదా, అందుకు ఓటు పడడానికి అయితే కొంచెం కష్టం. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తనకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలా వద్దా అనేది మీరు కామెంట్ చేయండి. ఇమ్యూనిటీ పవర్ కావాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఇమాన్యుల్కి వద్దు, ఇమాన్యుల్కి ఇమ్యూనిటీ పవర్ వద్దు అంటే నో అని కామెంట్ చేయండి. ఎందుకంటే తనకి ఎన్ని వారాలు ఇలా ఇమ్యూనిటీ తీసుకొని ఎన్ని వారాలు అన్ని నామినేషన్లో ప్రాసెస్కి రాకుండా ఉంటాడు. ఈ టాప్ 5 లేకపోతే డైరెక్ట్ రన్నర్ లేకపోతే విన్నర్ అని ఇచ్చేస్తారా డైరెక్ట్? ఏంటో ఫ్రెండ్స్, ఏమైతే అర్థం కావట్లేదు. అందరూ గౌరవ్ని టార్గెట్ చేసి నిఖిల్ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. లేదా తనుజాని లేక కళ్యాణ్ని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు టాప్లో ఉన్నారు. తనుజ కానీ కళ్యాణ్ కానీ వాళ్ళకి హై ఓటింగ్ అయితే వస్తుంది. ఎవరు రివ్యూ చెప్పినా వాళ్ళకైతే మంచిగా పాయింట్స్ వస్తున్నాయి. తనుజకు కూడా వాళ్ళే టార్గెట్ చేయకుండా ఏం తెలియని వీళ్ళకి తెలుగు రాదని వీళ్ళే టార్గెట్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది ఎపిసోడ్ చూస్తుంటే. ఇంకేంటి దివ్య భరణి గారు వాళ్ళ బాండ్ ఏంటో, మళ్ళీ భరణి గారు వచ్చి దివ్యనే నామినేట్ చేశారు. ఎందుకు నామినేట్ చేశారు కూడా అర్థం కావట్లా. ఇది నువ్వు నీతో బాండ్ చేసుకోవడమే నా గేమ్ పాడైపోయింది, నువ్వే కదా స్టాప్ చేయించాలి అనుకుని ఏవో సుత్తు పాయింట్ చెప్పేసి నామినేట్ చేశారు. ఎందుకు నామినేట్ చేయాలి? కానీ దివ్య ఈసారి ఎలిమినేట్ అయిపోతుంది అంటున్నారు. అయిపోద్దో లేదో మీరు కామెంట్ చేయండి. మీరు అందరూ దివ్య ఎలిమినేట్ అయిపోవాలి అంటే కామెంట్ చేయండి. అయితే ఇంకా తనుజ కూడా ఎవరు చెప్పండి, మర్చిపోయిన పేరు గుర్తొస్తున్నా చెప్తాం. కళ్యాణ్ గేమ్ అయితే బాగుంది, సంజనా గారి గేమ్ అయితే బాగుంది, నిఖిల్ గేమ్ కూడా షార్ప్గా ఆడుతున్నాడు. తనకి ఇంగ్లీష్ అంటే తెలుగు రాదు, ఇంగ్లీష్లో తనకు అర్థం అవ్వకపోయినా కానీ బాగా ఆడుతున్నారు. కళ్యాణ్ గారు చెప్పేశాను కదా. పవన్ తన గేమ్ అయితే బాగుంది. రీతు గేమ్ కూడా బాగుంది ఫ్రెండ్స్, బాగా ఆడుతున్నారు. రీతి ఈరోజు నామినేషన్ పాయింట్స్ అయితే పెట్టింది. మీరు అయితే చూడండి ఎపిసోడ్, మంచిగా అన్ని పాయింట్లు అయితే కరెక్ట్గా పెట్టింది, బాగా చెప్పింది కూడా. నాకైతే బాగా నచ్చింది తన పాయింట్స్ అన్నీ. అందరి గేమ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఎపిసోడ్ అయితే మిస్ అవ్వకండి. ఈసారి బాగా ఎపిసోడ్ అయితే బాగుంది, అందరికీ మంచిగా. కానీ అందరూ అబ్బాయి పేరు సారీ గైస్, నేను గౌరవ్ పేరే మర్చిపోతున్నాను. తన పేరే గుర్తుంటుంది అంటే చెప్పాలనుకుంటే తన పేరే, అందరు టార్గెట్ తనే చేశారు కదా, తన పేరే మర్చిపోయాను. గౌరవ్ ఏమో సుమన్ అన్న, అది చెప్పడం అనుకుని మర్చిపోయాను.
సుమన్ అన్నని సుమన్ అన్న గౌరవ్ని నామినేట్ చేశారు. ఎందుకంటే ముందు గౌరవ్ ఏదో తీసేసాడంట తనని కంటైనర్షిప్ నుంచి. అందుకే సోనన్న ఇప్పుడు ఇలా నామినేట్ చేస్తున్నాను. ఏంటో పుచ్చుకుంటున్నామా వాయనం లాగా ఎలా నామినేట్ చేసుకుంటున్నారు. సంజన గారు కూడా అలాగే నామినేట్ చేశారు ఫ్రెండ్స్. గౌరవ్ నామినేట్ చేశారని సంజన గారు రిపీటెడ్ నామినేషన్ చేసేసారు. ఏం నామినేషన్ ప్రాసెస్ అర్థం కావట్లా. కానీ లాస్ట్కి అయితే బిగ్ బాస్ అయితే షాక్ ఇచ్చేసారు అందరు నామినేట్ అయ్యారని. ఇది అందరూ అయితే షాక్. కానీ ఫస్ట్ ఓటింగ్ అయితే కళ్యాణ్కే పడతాయి. తర్వాత తనుజ అయితే ఉంది. టాప్ 5 మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు అయితే కామెంట్ చేయండి. నేనైతే టాప్ 5 పవన్ కళ్యాణ్, ఇంకా తనుజ, ఇమాన్యుల్, సుమనన్న ఉంటారంటున్నారు. సుమనన్న, పవన్, వీళ్ళ ఐదుగురు అయితే సుమనన్న లేకపోతే రీతు అయితే ఉంటుంది. టాప్ 5 అయితే వీళ్ళ ఐదుగురు అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఫిక్స్ ఇది. మీరు ఎవరైతే టాప్ 5 ఎవరు ఉంటారంటున్నారో వాళ్ళ పేర్లు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు చూసి ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేనైతే ఈ రివ్యూ ఎలా చేశానో కామెంట్ చేయండి. కొంచెం డెవలప్ చేసుకుంటా. ఓకే, బాయ్.